నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో దుత్తలూరు మండలం నరవాడ సమీపంలో యాదవంశ బృందావనంలో శ్రీకృష్ణ దేవరాయల 554 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ అధ్యక్షులు పోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మన యాదవరాజు గారు కృష్ణదేవరాయల గురించి ప్రత్యేకంగా ఆయన చేసిన పాలన గురించి వివరించడమే కాక యాదవుల ఐక్య వేదికలో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, వెంకటరత్నం, కటారి గోపాలకృష్ణ, ప్రముఖులు యాదవ చైతన్య వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన వివిధ ప్రాంతాల నుండి అయితే ఉన్నారో శ్రీకృష్ణ భగవానుడితో పాటు శ్రీకృష్ణ దేవరాయల గారి గురించి చరిత్ర భావితరాలు యువత తెలుసుకోవాలి. ముఖ్యంగా దాంతోపాటు యదువంశం ఆ దిశగా చైతన్యం తీసుకొస్తున్నారు. ఆ దిశగా ఐకమత్యంగా ముందుకు వెళ్ళే కార్యక్రమాలు చేస్తున్నారు. మనమందరం కూడా చెప్పుకుంటున్నాము, శ్రీకృష్ణ భగవానుడు మన సామాజిక వర్గానికి చెందినవాడని, అదేవిధంగా శ్రీకృష్ణరాజు మన సామాజిక వర్గానికి చెందినవాడని, ఈ విధంగా మహనీయుల గురించి మనం చెప్పుకుంటున్నాము. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనం సామాజికంగా మొదటిసారిగా దర్శనమిచ్చిన ఎవరైతే సన్నిధి కొల్ల ఉన్నారో అతని చరిత్ర కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో మనందరికీ తెలుసు, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం అంటే ప్రతి తప్ప ఏదో ఒక ఎన్నికల కోసమో ఒక పదవి కోసమో అయితే మాత్రం కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి చెందాలి, అదేవిధంగా రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి. దానికోసము ఈ పోరాటం మొదలుపెట్టాను. ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి దీని మీద అనేక రకాల వివాదాలు, దీని మీద అనేక రకాల చర్చలు కూడా గత కొన్ని సంవత్సరాల నుండి మనం చూస్తున్నాము. అదేవిధంగా పెద్దలు ప్రముఖ రచయిత మన ఎద్దనపూడి వెంకటన్న గారు ఈరోజు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆయన చరిత్ర గురించి కానీ వాళ్ళ వంశం గురించి కానీ పూర్తిగా యదువంశానికి సంబంధించిన చక్రవర్తి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలకు సంబంధించిన నాయకత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా నాయకత్వ బాధ్యతలు, అధికారాన్ని వేరే వర్గానికి కానీ వేరే నాయకుడికి కానీ కనీసము తన సామాజిక వర్గానికి సంబంధించిన వేరే నాయకుడికైనా అప్పచెప్పగలిగే దమ్ము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంతకు ముందు చెప్పినట్టు పేరుకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ 3 పార్టీలు పేరుకి అధికారంలో ఉన్నా అధికారం మాత్రము నారావారి కుటుంబం చేతిలో మాత్రమే ఉంది. ఈ కుటుంబం నుండి కాకుండా ఒక బీసీకి కానీ దళితులకు కానీ లేదా ఇదే కూటమి ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంటున్న నాయకులకు కానీ వేరే ఏ ఒక్కరికైనా ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పుకోలే అవకాశము, ఆ ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈరోజు చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన ఒక కారణ జన్ముడు ఈ జన్మదినోత్సవానికి సంబంధించి జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆనాడు పరిపాలన ఎలా ఉంది, ఆనాడు పాలన అంటే రాజంటే చక్రవర్తి అంటే ఎలా ఉండేవాళ్ళు, అక్కడ నుండి ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని తెలియజెప్పడానికే నేను ఈ సందర్భంగా ఈ విషయాన్ని మాట్లాడాను తప్ప కేవలం విమర్శ చేయడానికి కాదు. నేను గత ప్రభుత్వంలో మనం చూసాము, ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే శక్తులు వెనక నుండి ప్రభుత్వాన్ని నడిపించాయో, ఏ శక్తులైతే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను, వనరులను, భూములను, గనులను దోపిడీ చేశారో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా
అదే శక్తులు ఈరోజు ఇక్కడ పెత్తనం చేసే ప్రయత్నము ఈ రాష్ట్రంలో జరుగుతోంది. ఇది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము. ఈ దోపిడీకి పార్టీలకు అతీతం కాదు, కులాలకు అతీతం కాదు, ప్రాంతాలకు అతీతం కాదు. ఈ దోపిడీ వర్గం ఏదైతే ఉందో అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా వీళ్ళ పెత్తనం నడుస్తోంది, వీళ్ళ దోపిడీ నడుస్తోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క ప్రాంతానికి న్యాయం జరగలేదు, రైతులకు న్యాయం జరగలేదు. యువతకు విధానాన్ని ప్రకటించి ఒక ఆదర్శంగా ఏ విధంగా మనిషి జీవించాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలని చెప్పి మనకు పవిత్రమైన భగవద్గీత గ్రంథాన్ని అందించిన శ్రీకృష్ణుడు పవిత్రమైన భగవద్గీత గ్రంథాన్ని అందిస్తే ఈరోజు మనలో ఎంతమంది బాలకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలు శ్రీకృష్ణదేవరాయలని ఆదర్శంగా తీసుకోవాలి కానీ అని ఆ రోజు ఒక ఉన్నతమైన ఆలోచనతో, ఆ త్యాగము, సామాజిక స్పృహతోటి ఆ వరాన్ని కోరుకున్నాడు. సో వీళ్ళందరి గురించి కూడా భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆదర్శాలు, దానికి కావాల్సిన చైతన్యం రావాలి, మార్పు ప్రజల్లో రావాలి, ఆ తిరుగుబాటు రావాలి. అప్పుడే ఆ మార్పు సాధ్యమవుతుంది తప్ప ఈరోజు ఇప్పుడు ఇన్ని దశాబ్దాల కాలం నుండి మనం చూసిన ఇంకొక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఇదే పద్ధతి కొనసాగితే ఈ రాష్ట్రంలో